ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కసారి తేడా వస్తుంటుంది. ఇప్పుడు స్పెయిన్‌లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జనం ఎగబడి వస్తున్నటువంటోళ్ళందరూ ఎవరు అంటే స్పష్టంగా కనబడేటటువంటి మాట ఏంటి? ఆహ్, మొరాకో నుంచి ఎగబడి వచ్చినటువంటి వ్యవహారం. వాళ్ళ గొడవంతా ఎక్కడి నుంచి నడుస్తోంది అంటే స్పష్టంగా కనబడుతోంది. బార్సిలోనా ప్రాంతం కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితే ఫేస్ చేస్తుంది. బార్సిలోనాలో ఉన్నటువంటి పబ్లిక్ ఒక్కసారిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే స్పెయిన్ రాజధాని అయినటువంటి ప్రదేశం కాస్త ఇప్పుడు తమ రక్షణ కోసం ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బార్బుడ్ వైర్ పెట్టుకున్నారు వాళ్ళ బాల్కనీస్ అన్నిటికీ కూడా. అలాగే వాటికి బర్గ్లరీ అలారమ్స్ పెట్టుకున్నారు. సీసీటీవీ క్యామ్స్తో పాటుగా బ్యాట్లు ఇవి పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకని? మొరాకో నుంచి చొరబడి వేలాదిగా ఎగబడి వచ్చేస్తూనే ఉన్నారు. ఇంకా కాల్పులు జరపని ఆదేశించట్లేదు ఆ ప్రభుత్వం. అలాగే వాళ్ళని ఆపే ప్రయత్నం చేయట్లేదు ఆ ప్రభుత్వం. మొరాకో అనేది థర్డ్ వరల్డ్ కంట్రీ. దాంట్లో నుంచి ఎగబడి స్పెయిన్లోకి వస్తున్న వాళ్ళు. స్పెయిన్ అనేది యూరోపియన్ల కంట్రీ. ఒకసారి యూరోప్లోకి అడుగు పెడితే ఆ దేశాలన్నీ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఓ కారు వేసుకుని వెళ్ళిపోవచ్చు అట్లా యూరోప్ దేశాలు. ఇక ఏ దేశంలోకైనా వీళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయే క్రమంలో ఏం చేస్తున్నారు? సంపాదన కోసం, సొమ్ముల కోసం దోపిడీలు చేస్తున్నారు. ఈ స్పెయిన్లో ఉన్నటువంటి కోటా ప్రాంతంతో పాటుగా ఇప్పుడు బార్సిలోనా మీద పడేటటువంటి అవకాశం ఉందని ఇప్పుడు వాళ్ళందరూ సెక్యూరిటీ ఏర్పడేది. కానీ ఆ దేశ ప్రభుత్వం మాత్రం ఆ చొరబాటుదారులు నియంత్రించే ప్రయత్నంలో ఫెయిల్ అయింది.